వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. గత కొద్ది కాలంగా ఒక దొంగ పాస్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. అతను ఈ రోజు నుంచి పాస్టర్ అని కూడా అనడం మానేస్తాను నేను. ఈ వీడియోలో అతని మనస్తత్వం అనేది ఏంటిది, అతని నోరు అనేది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంది అనేది కొన్ని ప్రూఫ్స్ తో సహా మీ ముందుకు వచ్చాను అనమాట. ఇక్కడ కొంతమంది ఆయన పెయిడ్ బ్యాచ్ వస్తారనమాట. ఆ బ్యాచ్ అందరూ కూడా క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు కాదండి. ఆ పేర్లు చూస్తేనే తెలుస్తుంది అనమాట. బొట్టు పెట్టుకుని ఉంటారు చక్కగా. ఈయనకి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు తెలుసుకోవాలన్నమాట. ఇకపోతే ఇతడు లాస్ట్ ఒక వీడియోలో చేసినప్పుడు నీ ఎథిక్స్ ఏంటి, నీ భాష ఏంటి, ఇదేనా నీ జర్నలిజం అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను బైబిల్ పట్టుకుని వాక్యాలు చెప్పే వ్యక్తిని కాదు. సో నా లాంగ్వేజ్ గురించి క్వశ్చన్ చేస్తున్న ఈ మణికంఠ స్వామి మాట్లాడిన కొన్ని ఆణిముత్యాలను వినిపిస్తాను అనమాట. వినండి. ఈ ఆణిముత్యాలు అనే మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నదే. ఎవరు అన్నారు అనేది కూడా లాస్ట్ లో చూపిస్తాను. ఇతను ఈ మణికంఠ స్వామి ఏమంటున్నాడంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన నెసెసిటీ ఏంటి అని అంటున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీ లాంగ్వేజ్ ఏంటి, అదేనా నీ భాష అంటున్నాడు. ఈ రెండు క్వశ్చన్స్ కూడా అతను చేసిన వీడియోలోనే ఆన్సర్ అనేది చూద్దాం. ఇకపోతే ఇతని గురించి నేనే మాట్లాడుతున్నానేమో అనుకున్నా. సొంత సమాజమే అతని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే దానిలో నేను మాట్లాడేది 10% ఏమో అని అనిపిస్తుంది. నేను కొంచెం గట్టిగా మాట్లాడేది కేవలం 10% మాత్రమే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక సభ్యత సంస్కారం గురించి మాటలు ఎలా మాట్లాడాలని చెప్పేసి నాకు లెక్చర్ ఇచ్చిన ఈ సింగనమల మణికంఠ ఏం మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. అది కూడా ఏంటిదంటే ఒక నార్మల్ వ్యక్తిని కాదండి, ఒక పాస్టర్ గారి భార్యను ఉద్దేశించి ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి విందామండి. మామూలు వ్యక్తులు మాట్లాడుకున్నారంటే ఓకే ఫైన్. ఒక పాస్టర్ అని పేరు చెప్పుకుంటున్న ఇతను ఇంకొక పాస్టర్ భార్యని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు విన్న తర్వాత ఎవరిది సభ్యత ఎవరిది సంస్కారమో ఒకసారి ఆలోచించుకుందాం. టిష్యూ కుమార్ అని ఒకడున్నాడంట. వాడు కూడా జాబ్ చేస్తాడంట. వాడు ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తాడు, రాత్రి అంతా నైట్ షిఫ్ట్ వెళ్తాడు. అలా ఆఫీస్ లో పనిచేస్తున్నాడంట. అలా ఈ వ్యక్తి బయటకు వెళ్ళిన ప్రతిసారి వీళ్ళ వైఫ్ ఎవరెవరితో తిరుగుతుందంట అన్న. మరీ దారుణంగా 1500కు వెళ్తుందంట. భార్య వ్యభిచారం చేస్తూ ఉంటే మానసిక పరిస్థితి సరిగా లేనటువంటి ఈ వ్యక్తికి ఆ మందులు కొనాల్సిన పరిస్థితిలో నేను చేయగలిగాను. ప్రతి మాటకి ముందు మా వ్యక్తిగత విషయాలు మీకెందుకు, ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న ఈ మణికంఠ స్వామి ఇప్పుడు ఆ పాస్టర్ గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ 1500కి వెళ్తుంది, వాళ్ళతో తిరుగుతుంది, వీళ్ళతో తిరుగుతుందని పచ్చిగా మాట్లాడుతున్నాడు కదండి. మరి ఎవరికి సంస్కారం ఉన్నట్టు, ఎవరికి సభ్యత లేనట్టు? నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, నేనేమి బైబిల్ పట్టుకుని ఎవరికి వాక్యాలు బోధించట్లేదు కదా. మరి బైబిల్ పట్టుకుని వాక్యాలు బోధించే వాళ్ళు అదే బైబిల్ పట్టుకుని వాక్యాన్ని బోధించే వేరే పాస్టర్ గారి భార్యని ఇలాగా వ్యభిచారం చేస్తుందని చెప్పేసి మాట్లాడొచ్చండి. బాగున్నాయి కదా, వీళ్ళ ఫాలోవర్స్ కి బాగా నచ్చుతాయండి. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పటికీ దగ్గర కానివ్వట్లేదంట. అంటే నల్లగా ఉండడం పాపం అనిల్ కుమార్ గారు. నల్లగా ఉండడం పాపం కాదు కదా. కానీ ఆవిడ స్వభావం చూడండి, దగ్గర రానివ్వట్లేదట. విపరీతంగా త్రాగుడు బానిస అయితే ఎంతగా బానిసయ్యాడంటే సాయంకాలం హాఫ్ మందు లేకపోతే ఆ వ్యక్తి పిచ్చికి చనిపోతాడు. అంతగా అడిక్ట్ అయిపోయాడు. పైగా ఆ వ్యక్తి ఏదో చీప్ బ్రాండ్స్ ఉంటాయి కదా, నాసిరకం బ్రాండ్స్ ఉంటాయి, చీప్ లిక్కర్ ఉంటాయి కదా, అలాంటిది అలవాటు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఫారెన్ బ్రాండ్ అలవాటు చేస్తున్నాడు. అది 5000 6000 ఇలా ఉంటుంది బాటిల్. అప్పుడు ఈ సహోదరుని మనం ప్రస్తుతాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో ఈ వ్యక్తి యేసును నమ్ముకుంటాడు అనే ఉద్దేశంతో ఈ వ్యక్తికి నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో రోజు 5000 రూపాయలు 5000 6000 పెట్టి రోజు ఫారిన్ బ్రాండ్ తాపిచ్చేవాడిని. అయితే రాను నా దగ్గర డబ్బు లేదు. అలాంటి సమయంలో ఈయన ఊర పందిలాగా ఉన్నటువంటి ఈ సహోదరుని కాపాడుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో కొంత ఈ రోజు నాకు 6000 రూపాయల విలువ చేసేటువంటి ఫారిన్ బ్రాండ్ ఒకటి నాకు పంపించాలి. ఎందుకంటే నా సహోదరుడు సారాయి తాగింది, ఒక్కరోజు కూడా సారాయి తాగిన ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిస్థితి ఇది, ఆయన వైఫ్ అయిన సమస్య అని ఈ సహోదరుడి కోసం నేను వాళ్ళతో చేయగలపోవాల్సి వచ్చింది. ఇది కూడా ఒక దైవజనుడి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నది. వాళ్ళ భార్య ఈయన దగ్గరికి రావట్లేదని మీకెలా తెలుసండి? ఆధారాలు ఉన్నాయా? వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి మీరు ఎందుకు వెళ్తున్నట్లు? ఇక ఎవరైతే క్రైస్తవ సమాజం ఉందో వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. అంటే ఒక సేవకుడు అనేవాడు ఎదుటి వ్యక్తి నాశనం అయిపోతుంటే, అంటే పాపం చేస్తున్నప్పుడు గానీ లేకపోతే ఇలా మద్యానికి బానిస అయినప్పుడు ఆ మద్యానికి బానిస అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఈ 5000 రూపాయలు 6000 రూపాయల బాటిల్స్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడతాడు ఒక సేవకుడే వాళ్ళకి అలా మద్యం తీసుకొచ్చి ఇస్తారా? నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎవరి మాటలు సభ్యతగా ఉన్నాయి, ఎవరు సంస్కారహీనంగా మాట్లాడారో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా కొంతమంది వస్తారండి, కనకదుర్గ అని పేరు పెట్టుకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు నేను హిందూ మత దేవుళ్ళు అనట్లేదండి, వాళ్ళు పెట్టుకున్న పేర్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాను. ఆ ప్రొఫైల్స్ అందరూ కూడాను ఎవరైతే క్రిస్టియన్స్ కి ఎగెనిస్ట్ గా ఉంటారో ఆ ఎగెనిస్ట్ గా ఉన్న వాళ్ళు ఈ మణికంఠ స్వామికి ఫేవర్ గా ఉంటారనమాట. మేబీ ఒకటే కదండి పేరు, దానికి అవి ఉండొచ్చు. ఇకపోతే ఇతను ఏమంటాడంటే ప్రతిసారి వ్యక్తిగత దూషణ ఎందుకు చేస్తున్నారు, వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎందుకు అని అంటాడు కదా. అదే కదా మీరు చెప్పేది. తండ్రి సన్నిధి శాలేమరాజు గారు చేసినటువంటి పనికి, ఆయన చేసిన వ్యాఖ్యలకి యావత్తు క్రైస్తవ సమాజం ఈరోజు దూషించబడుతూ ఉంది.
నా స్పందన ఏంటంటే ఇది కేవలం శాలేమరాజు గారి ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత. ఈ ఆడియోలో ఈ మణికంఠ స్వామి ఏమంటున్నారంటే షాలేం రాజు అని చెప్పేసి ఆయన కూడా ఒక పాస్టరు. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఈ మణికంఠ స్వామి అంటున్నాడు, మీ ఒక్కడి వల్ల మొత్తం మా సమాజానికి భ్రష్టు పట్టిస్తుంది, మీ మైండ్ పెరగలేదు, మీది ఇమ్మెచ్యూరిటీ అంటున్నారు అనమాట. మరి వేరే వాళ్ళ భార్యలను 1500కి వెళ్తుంది, ఆ భార్య దగ్గరికి రావట్లేదు కాబట్టి అతను మద్యానికి బానిస అయిపోతే నేను 5000 6000 బ్రాండ్ ఇప్పిస్తున్నాను అని అనడం అది ఎంతవరకు సమంజసం అంటారు ప్రేక్షకులు? ఇక ఇంకొక విషయం ఏంటంటే మహిమ కుమారి ప్రభు కుమార్ అని చెప్పేసి అప్పట్లో ఒక విషయం మనకు తెలిసిందే. ఆ ప్రభు కుమార్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి ఒక వీడియో వైరల్ చేస్తే దానిలో మెయిన్ పాత్ర ఈ మణికంఠ స్వామిదే. అసలు ఎంత ఆ ప్రభు కుమార్ అనే వ్యక్తిని టార్చర్ చేశారంటే వీళ్ళు ఎట్లయినా సరే అతను బ్లేమ్ చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు అనమాట. అది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా, నీకేం సంబంధం? నిజమే కదా, మమ్మల్ని మా వ్యక్తిగత విషయాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయం మీకెందుకు? ఇక ఈ మణికంఠ స్వామి ఏమంటాడంటే మా క్రైస్తవ్యాన్ని ఎదుటి మతాలు ఎవరైనా దూషిస్తే మేము మెల్లగా చెప్తాము, మేము ఖండిస్తాము, అంతకు శృతి మించితే గనక కేసులు పెడతాము అని అంటాడు అనమాట. యేసు ప్రభుని ఎవరైనా తిట్టినప్పుడు మేము కేసు పెట్టాం. యేసు ప్రభు విగ్రహాన్ని పగలగొట్టినా మేము కేసు పెట్టాం. ఒకవేళ యేసు ప్రభు బండ బూతులు తిట్టినా సరే యేసు ప్రభుని మేము స్పందించాం. బట్ అదే క్రైస్తవ్యంలో ఉండే దైవజనుల మీద ఎంత విషయాన్ని కప్పుతాడంటే అది నేను అంటున్న మాటలు కాదండి. ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ ఈ షార్ట్ వీడియోలో తనను చూస్తూ ఉంటే ఓహో అమెరికాలో కూడా ఇలాగే ఉంటారనమాట, అడుక్కునే వాళ్ళు చాలా కాస్ట్లీగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ బుద్ధి మాత్రం అడుగు తినే బుద్ధి అనేటట్టుగా నాకు అనిపించింది. విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి సువార్త తెలియదు, కౌన్సిలింగ్ ని సువార్త అనుకుంటాడు. అజయ్ బాబు అనే వ్యక్తి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, నేను ఆ దాడులను ఆపుతాను, సాయం చేస్తానని చెప్తూ క్రైస్తవుల దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బును తినడానికి రుచి మరిగినటువంటి పాస్టర్ రూపంలో ఉన్నటువంటి వేషధారి అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి గతంలో సినిమా యాక్టరు, అయితే ఇప్పుడు క్రిస్టియానిటీలో యాక్ట్ చేస్తున్నాడు పాస్టర్ లాగా. ఈ వ్యక్తి పాసుకున్న ఏ క్వాలిటీ లేదు. అభినయ ఆన్లైన్ బెగ్గర్. సతీష్ కుమార్ అనే వ్యక్తి భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి మంచి వ్యాపారవేత్త. జాన్ పాల్. నేనేనా? మీరే. జాన్ పాల్ బైబుల్గా క్రైస్తవ్యానికి అందించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన ప్రాణత్యాగాన్ని క్రైస్తవులకి అర్థం చేయించడానికి, ఇప్పుడున్నటువంటి నకిలీ క్రైస్తవ సమాజానికి ఎదురెళ్తున్నటువంటి క్రీస్తు సైనికుడు, క్రీస్తు శ్రామికుడు, క్రీస్తు బిడ్డ. సో వేరే పాస్టర్స్ అందరూ బెస్ట్, నేను బెస్ట్ అని చెప్పుకుంటున్నా సింగనమల మణికంఠ స్వామి. నా ఒక్కడి మీద కక్ష కట్టి వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి అంటారు. బట్ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఈ మణికంఠ స్వామి గురించి ఇతను చేసే బోధల్ని తప్పుడు బోధలు, ఈ మాటలు నేనంటున్నావు కాదండి, వాళ్ళన్న మాటలు తప్పుడు బోధలు అంటున్నారు అనమాట. ఇలాగ బయటకు వచ్చి చెప్పే వాళ్ళని చాలా మందిని చూసాను. అలా కాకుండా కొంతమందికి నేను ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పామని చెప్పొద్దు, ఎందుకంటే అతను నోరు తెరిస్తే గనక కంపు మాటలు వస్తాయి, పర్సనల్ గా టార్గెట్ చేస్తాడు, మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా ప్లీజ్ దయచేసి మా పేర్లు బయట పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. నేను దాదాపు 4-5 మాట్లాడాను. నలుగురు చెప్పిన మాటలు ఏంటిదంటే ఇతను చెప్పే బోధ అబద్ధపు బోధ, ఆ బోధని ఆ బైబిల్ని తన జీవితానికి అన్వయం చేసుకుంటున్నాడు, తను చేసిన పాపాలను కప్పిపెట్టుకోవడానికి బైబిల్ని యూజ్ చేసుకుంటున్నాడు, అది వాళ్ళు నాకు చెప్పిన మాట. నాకు జీవనోపాధి కల్పించాల్సింది నేను నమ్ముకున్న దేవుడు, పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఆయన పని చేస్తుంటే నాకు జీతాన్ని ఇవ్వాల్సింది ఆయన, నా సమకూర్చాల్సింది ఆయన, నేను అడుక్కుంటే భిక్షగా అవుతాను. నేను పాస్టర్ అన్నా, నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు నా వాక్యాన్ని వింటున్న వాళ్ళే నాకు జీవనోపాధిని సమకూర్చాలి, నన్ను పోషించాలి. ఇక ఈ మణికంఠ స్వామి గురించి అదే క్రైస్తవ్యంలో ఉండే ఒక పాస్టర్ గారు ఒక వీడియో చేశారు, అది ఒక్కసారి విందామండి. నేను ఇతని గురించి మాట్లాడను అని చెప్పాను కదండి స్టార్టింగ్ లోని, కారణం ఇదే. ఏంటిదంటే అతని సమాజమే అతన్ని వెలివేసిందండి. ఓకే, అంతకంటే దారుణం ఏమి ఉండదు కదా. ఇంకా ఈ మణికంఠ స్వామిని ఆ క్రైస్తవ సమాజం మొత్తం ఉమ్మి వేస్తుంది అనమాట. వాళ్ళ మాటల్లోనే విందాం అది కూడా. లోకసువార్తలో ఒక మాట అంటారు కదా, హృదయం దేంతో నిండి ఉండను, మాట కూడా దాంతోనే వచ్చును అని. గత కొంతకాలంగా జాన్ పాల్ గారి యొక్క హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయిందని నేను అంటున్నాను. అనుకోవడం కాదు, నిండిపోయిందని నేను అంటున్నాను. అందుకని సినిమాలు చూడొచ్చా అన్న విధానంగా ఒక ప్రశ్న సమాజం మీద వదిలేశాడు ఆయన. సినిమా చూడవచ్చా చూడకూడదా, ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం నేను చాలా గట్టిగా చెప్పేవాడు. దీని సమాధానం చూడకూడదు, అసలు ఏముంది అందులో అనేటట్టుగా అనేవాడు. అయితే మారుతున్న పరిస్థితులు, సామాజిక నేపథ్యము, ఏదో మిస్ అవుతున్నాను, నేను మిస్ అవుతున్నాను, పిల్లలు మిస్ అవుతున్నారు, అంటే నా పిల్లలని కదా, మొత్తం క్రైస్తవ్యం ఏదో మిస్ అవుతుంది
ఆ ప్రశ్న ఒకవేళ దేవుని అడుగుంటే దేవుడు సమాధానం చెప్పేవాడేమో. చాలా మంది సేవకుల్ని దూషించేవాడు. అంటే ఎంతవరకు అతను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడనంటే, అసలు ఆయన దూషించని సేవకులు ఒక్కరంటూ కూడా లేరని నా ఫీలింగ్. కాస్త పరిచర్య అధికంగా ఉన్న సేవకులు ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమర్శించాడు. అక్కడికి కాస్త ఊపు పెట్టాం, ఓకే. ఇంకా ఆయనకి ఏదో అప్పటి నుంచి ఇతని మీద ఒకలాంటి నెగిటివ్ అయితే నాకైతే ఏర్పడింది. ఇంకా అన్నిటికన్నా అతి ప్రాముఖ్యంగా ఎప్పుడు ఏర్పడిపోయిందంటే, దైవజనులు హతసాక్షి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన తాగే చనిపోయాడని నిర్ధారించేశాడు చూసారా. ప్రవీణ్ పగడాల గారిది హత్యన లేకపోతే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్. ఆయనే ప్రమాదంలో మరణించాడు. పాస్టర్ ప్రవీణ్ తాగుడుబోతు అయితే క్రైస్తవుడికి వచ్చిన నష్టం ఏం లేదే, ఆ వ్యక్తి తాగి ఉంటాడు. అప్పటి నుంచి నాకు ఈయన మీద అసలు ఒపీనియన్ అంటే లేదు. ఒపీనియన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా అయితే. బట్ ఈ వేళ రోజున పాపానికి బానిస అయిపోయాడు. అసలు ఏంది క్రైస్తవునికి వచ్చిన మాకు ఈ తలపోటు ఏంది? క్రైస్తవులందరూ ఏం పాపం చేసుకున్నారా జాన్ పాల్? నువ్వు చెప్పే ఈ దుర్బోధలు, నువ్వు చెప్పే ఈ యొక్క తప్పుడు వాక్యం ద్వారా క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకెళ్ళిపోతావు అనుకున్నావు నువ్వు? చాలా తప్పుడు బోధ ఈయన చేశాడు. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా, మనుషుడు ఏది విత్తునో అదే కోయరని లేఖనం సెలవిచ్చింది కదా. ఇప్పుడు జాన్ పాల్ కూడా అదే జరిగింది. ఈయన ఒకప్పుడు చాలా మంది సేవకులు విమర్శించేవాడు. వ్యక్తిగత విషయాలు చాలా కూడా తప్పుడు విధానంలో ప్రస్తావించేవాడు. సేవకుల్ని చాలా ఘోరంగా విమర్శించాడు ఈ జాన్ పాల్. అది అందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి ఏసన్ గారేమి, భక్త్ సింగ్ గారేమి, ఇంకా బైబిల్ మిషన్ వాళ్ళే కానీ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఈ జాన్ పాల్. కానీ ఈ వేళ రోజున అతని యొక్క పర్సనల్ లైఫ్ గురించి కొంతమంది ప్రశ్నిస్తుంటుంటే, ఈయన అడిగే ప్రశ్న ఏంటంటే, నా పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి మీరెవరు అని అడుగుతున్నాడు. సో మరి మీరు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే చారం. రెండు వాక్యాలు మీరే పూరించుకోండి. మీరైతే చేయొచ్చు, కానీ ఎదుటోళ్ళు మాత్రం చేయకూడదు. మీరంటే ఎదుటోళ్ళని విమర్శించవచ్చు, కానీ ఎదుటోళ్ళు మిమ్మల్ని విమర్శించకూడదు. వాటి లాజిక్? చప్పట్లు చిటికలు. బుద్ధి ఉందా నీకు అసలు జాన్ పాల్? అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు ఇంకొకరు విమర్శించవచ్చు, తప్పేమీ లేదు. కానీ నిన్ను మాత్రం ఎవరు విమర్శించకూడదా? నిన్ను విమర్శిస్తే కౌంటర్ చేస్తావా? సరే చేసుకున్నావు. అక్కడ కూడా ఓకే, నీకు తట్టుకోలేక విమర్శించావు, సరే ఓకే అయిపోయింది. అరే నీకు మగతనం లేదంట కదరా, నీకు పిల్లలు లేరు కదరా అని అన్నది ఎవరు ఫస్ట్? నువ్వు కదా ఎత్తుకున్నవాడు. నిన్న రాత్రి నువ్వు అప్లోడ్ చేసిన వీడియో ఏంటి జాన్ పాల్? అసలు అంత దారుణమా నువ్వు? అంటే పరాయి స్త్రీ శరీరం తాకడానికి అంత మోజుగా ఉంది నీకు? అఫ్కోర్స్ మరి వార్తలు అయితే వస్తున్నాయి, మరి ఆల్రెడీ 2-3 ఏదో అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది దేవుడికి తెలియాలి, నీకు తెలియాలి. అంటే నేను ప్రశ్నిస్తే ఎదుటి వారి భార్యల దగ్గర కూడా నువ్వు రమ్మంటావా? ఇదా నీ క్రైస్తవ్యం? నువ్వా క్రైస్తవుడివి? నువ్వు సేవకుడువా? సిగ్గనిపించలేదు కొంచెం కూడా? పంపించు, ట్విన్స్ ఇస్తానంటావా? నేను కొంతమంది ప్రేమిస్తా ఉన్నారు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నా. అమ్మా, అక్క, అన్న, చెల్లి, నీకు చేతులు జోడించి చెప్తున్నాను నేను. దయచేసి ఇప్పుడు ఇటువంటి దారుణంగా మాట్లాడే మీరు అభిమానించే ఒక వ్యక్తి రేపొద్దున ఇటువంటి మాటలు మీ కుటుంబం వాళ్ళతో మాట్లాడడం మీకు గ్యారంటీ ఏమైనా ఉందా? మీ సంఘంలో ఇలాంటి మాటలు మాట్లాడడం గ్యారంటీ మీకు ఏమైనా ఉందా? లేదా ఇటువంటి దుర్మార్గపు పనులు చేయడానికి మీకు ఇలా ఎవరికైనా గ్యారంటీ ఉందా? అతని హృదయం పాపంతో నిండిపోయింది. సినిమాలు చూడొచ్చు అని అడిగాడు. క్రైస్తవ నాయకుల్ని లేదంటే సేవకుల్ని చాలా దుర్మార్గంగా మాట్లాడుకొచ్చాడు. 2, 3 మొన్న ఈ మధ్యన బోధలు చూడండి, గమనించండి. వాడు ఎంత వాక్య వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడో. దేవుడే అన్నాడు రా జాన్ పాల్. రే జాన్ పాల్, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవుడే నా హృదయానుసారుడు అన్న దావీదుని పట్టుకుని ఎంత దరిద్రంగా మాట్లాడగలిగారు? అసలు నువ్వెంత అసలు దావీదుని అనేంత బ్రతుకనిది? దావీదుని అనేంత బ్రతుక? మోషే గురించి తప్పు మాట్లాడు. మోషే గురించి అసలు ఫరో భార్య దగ్గర నుంచి పారిపోడంటే అతనికి ఒకవేళ కూతురు ఉంటేనంట, ఆ కూతురు అయితే ఎలకుండా ఉంటాడు అన్నాడు. నీ ఎదురుకుండా పనికిమాలి ఎదో ఉన్నాడే. ఒరే పనికిమాలేదువా, నువ్వు కనుక వీడియో చూస్తుంటే చూడరా, వినరా ఇదే మాట. ఈడు ఏ కామంతో అయితే రగిలిపోతున్నాడో, ఎంత కామంతో అయితే ఈ జాన్ పాల్ గారు రగిలిపోతున్నాడో, నీకు ఒకవేళ అక్క, చెల్లో, నీ బంధువు ఎవరైనా ఉంటే
20 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి ఆడి ముందు పెట్టరా. వీడు ఎందుకు చేయడం నేను చెప్తాను నీకు. పనికి మాలిన ఎదవల్లరా, రక్తం మరుగుతుంది నీలాంటి ఎదవలు విన్నవు. నువ్వు ఈడొక చెప్పే ఈడొక ఎదవా, వెనకతను ఇంకొకడు అవునన్నా అవునన్నా ఎకిన పనికి మాలిన ఎదవల్లరా. సిగ్గుగా లేదంటారా మీరు? క్రైస్తవానికి వచ్చి మీరు ఏం పొరడానికి వచ్చారా మీరు? పనికి మాలిన ఎదవల్లరా. హనోక్ గురించి ఏం మాట్లాడారా నువ్వు? పనికి మాలిన ఎదవల్లరా. ఒళ్ళు రగిలిపోతుంది నీలాంటి ఎదవలు అన్నం బట్టి. అన్నం ఉడికిందా లేదా ప్రతి గిన్నె చూడాల్సిన అవసరం లేదు, ప్రతి మెతుకు చూడాల్సిన అవసరం లేదు. నీ బుద్ధి ఇప్పటికన్నా బయటపడింది, సంతోషించండి. ఈయన ఎవడైతే ఫాలో అవుతున్నాడో వాడిని ఇప్పుడైనా మీరు తెలుసుకోండి. వాడైతే దుర్మార్గుడు. 20 సంవత్సరాల అమ్మాయిని మందిరంకి రావట్లేదురా, ఒకవేళ వస్తుంటే కనుక వాళ్ళు వస్తున్నా నీకు అదే ఫీలింగ్ వస్తుందా నీకు? నువ్వే సేవకుడు రా, పనికిమాలిన వెధవా. ఆడవాళ్ళు ఇంకా ఎవరైనా వ్యూవర్స్ చూస్తారేమో అని చెప్పి కంట్రోల్ గా మాట్లాడుతున్నా ఈ పనికిమాలిన వెధవ గురించి. ఆ మాత్రం సిగ్గులేదురా నీకు? ఎదురుకుండా కుర్రను పెట్టుకుని వాడితో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? దావీదు అంటే పైకి పనికిమాలిన దావీదుని ప్రశ్నిస్తాడంట. దావీదుని ప్రశ్నించంటారు ఏం చేయాలి? దావీదు పక్కన ఉంటే ఒక్క గుద్దుకు చంపేద్దాడు నిన్ను. పనికిమాలిన వెధవా. బ్రతకడం చేత కాక నీలాంటి ఎవరైనా క్రైస్తవ్యంగా తగలటారు. మాకు వచ్చిన దరిద్రమేది. బ్రతకడం చేత పోతే ఇంకోటి ఏదైనా చేసుకుని బ్రతకండి రా. క్రైస్తవం మీద పడి ఆడవలసిన పనేంటి మీకు? సేవకులంటే అంత లోకుగా ఉన్నారా మీకు? వాడి వెకిలి నవ్వులు నా వాళ్ళు అన్న. 10 సంవత్సరాలకు అమ్మాయి అయితే ఫరో వదలడన్నా, ఎలా వదులుతాడన్నా? నువ్వు పంపించరా? నువ్వు పంపించు. నీ ఇంట్లో వాళ్ళు అక్కలో చెల్లిలో ఉంటారు కదా, అమ్మ క్షమించండి అమ్మా. ఒకవేళ మీరు ఎవరైనా అటువంటి వాళ్ళు నాకు ఆవేదన అలా వస్తా ఉంది. వాడు నవ్వడం వీడు చెప్పడం తీసుకొచ్చి యూట్యూబ్ లేదు. కాకపోతే ఎవరిని అభిమానిస్తున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరికి చిడతలు కొడుతున్నాం, ఎవరికి మనం భజన చేస్తున్నాం అనేది కాస్త స్పృహ కలిగి జీవించండి. ఈవేళ ఒక అతన్ని ప్రశ్నించేసరికి నీ భార్య నా దగ్గరికి పంపించన్నాడు. అది అసలు ఒక సేవకుడు అనాల్సిన మాటేనా? ఈ పనికిమాలిన ఎదవన్న మాట ఎంత తప్పనంటే కొద్దిగా కూడా సేవకుడు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది నీకు జాన్ పాల్. నువ్వు సేవకుడు ముసుగులో వేసుకొచ్చిన ఒక దౌర్భాగ్యుడు రా మాకు మీరు. నువ్వు ఈవేళ రోజున నువ్వు నీ హృదయం అంతా ఎంత దారుణంగా తయారైపోయిందంటే పాపం చేసేటని చెప్పి చెప్తున్నావు నువ్వు. జీసస్ బాల్ అంటే దేవుడు పేరెట్టేశారు నువ్వు పెద్ద దేవుడు బిడ్డ అన్నట్టుగాను. ఏంట్రా మాకు కర్మ ఏంటి? జాన్ పాల్ వెంబడిస్తున్నా మీకు కూడా మించిపోయింది ఏమీ లేదు. ఒకే ఒక మాట చెప్తున్నాను, నేను ముగిస్తాను. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. ఇప్పటి వరకు మీరు ఏమైతే తప్పుడు బాధలు చేశారో, ఒకవేళ మీరు పాపంలో పడిపోయి ఒకవేళ కనుకుంటే దయతో ఎప్పటికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంతకే మించిపోయింది ఏమీ లేదు. ఎంత విమర్శించేస్తున్నా సేవకులందరూ కూడా నిన్ను పట్టుకుని అంటున్నా సరే, ఒకవేళ నీ తప్పు తెలుసుకుంటావని తప్పు తెలుసుకోవాలని ఒక ప్రయత్నంగా అందరూ చేస్తారు. అందులో భాగంగా నేను కూడా చేస్తా ఉన్నా. ఇది పద్ధతి కాదు. ఒక క్రైస్తవుడిగా పద్ధతి కాదు. మొట్టమొదటిగా మానవుడిగానే పద్ధతి కాదు. ఒక మనిషిగా పద్ధతి కాదు, ఒక క్రైస్తవుడిగా పద్ధతి కాదు. ఇంకంతకన్నా మించి ఒక సేవకుడిగా నీకు అసలు పద్ధతి కాదు ఇది. మీరు జాన్ పాల్ వెంబడించాలనుకుంటే మీ ఇష్టం. ఇంకా అది మీరు వెంబడించినా మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు, వెంబడించకపోయినా మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ మీ ఆత్మ పరలోకం చేరాలని ఒకే ఒక ఆశ, ఒక తృష్ణతో నేను ఇదిగా మాట్లాడాను. ఒకవేళ నా మాటల ద్వారా మీరు ఎవరైనా కనుక బాధపడితే దయతో క్షమించండి. ఈ పాస్టర్ గారి మాటలు విన్నారు కదండి. ఈ విషయాలేమి నేను మాట్లాడినవి కాదు, ఆయన మాట్లాడిన మాటలే అన్నట్టు. ఇతని బోధలు ఖచ్చితంగా తప్పని చెప్పేసి వాళ్ళ సమాజమే చెప్తుంది. ఇతను నా భాష గురించి మాట్లాడాడు కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడి కన్క్లూజన్ ఇచ్చేద్దామని అనుకుంటున్నా. ఇక శృతి మించిన మాటలు కూడా కొన్ని మాట్లాడారు అనమాట. నా సభ్యత సంస్కారం గురించి మాట్లాడిన అతను ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. మగతనాన్ని అక్కడ చూపించరా. డోర్ లాక్ చేసి లైట్లు ఆర్పేసి మంచాన్ని ఊపుతూ కూర్చున్నావా తెల్లవారుదులు. కాబట్టి మంచాన్ని ఊపడం మానేస్తే పిల్లలు పుడతారు. ఈ కెమెరా ముఖంగా నేను నీకు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, ఓకే, నువ్వు రేనాను పంపిస్తే నేను కవల పిల్లలనిచ్చి రిటర్న్ గిఫ్ట్గా నీకు పంపిస్తాను. నీకు రిటర్న్ గిఫ్ట్లో 2 కవల పిల్లలనిచ్చి పంపించేసే రేనాని. నేను ఎక్కడ బయట చెప్పను. ఓకే, నీ పిల్లలు కానీ చెప్పుకుందు 2 కవల పిల్లలు ఇస్తాను, రిటర్న్ గిఫ్ట్లో తీసుకుందు కానీ పంపించేసాయి. ఒకవేళ భవిష్యత్తులో రేనాకి పిల్లలు పుట్టినా సరే రేనాకు పుట్టారు అని అనాలి తప్ప నీకు పుట్టారు అనే స్టేట్మెంట్ చెల్లదు. ఎందుకంటే ఆవిడ స్వయం కృషితో ఆవిడ సంపాదించుకోవాలి తప్ప. సో ఇదేంటి పరిస్థితి? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట. వాళ్ళ సమాజమే అతను చీకొడుతుంది. ఇంత దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళని కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అలాంటి ప్రాబ్లము ఎవరైతే అతను సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళకి రాకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతన్ని వాళ్ళ సమాజం చీకొడుతుంది. మా సమాజానికి పట్టిన భ్రష్టు, మా సమాజానికి ఉన్న తుచ్చుడు, మా సమాజానికి ఉన్న ఉమ్ము వేయబడిన వాడని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. ఇవేమి నా మాటలు కాదు. ఇప్పటికే అతని బోధలను నమ్మి మోసపోయి తిరిగి నిజమైన క్రైస్తవ సమాజంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటండి. వాళ్ళ పాస్టర్స్ చెప్తున్నారు.
నిజంగా అలాంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటిదంటే నువ్వు క్రైస్తవ్యం మీద ఎందుకు మాట్లాడతావంటే, నేను క్రైస్తవం మీద మాట్లాడట్లేదు. మతాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించే వాళ్ళని, మతాన్ని అడ్డు పెట్టుకొని బతికే వాళ్ళని, మతాన్ని అడ్డు పెట్టుకొని బలి చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ మణికంఠ స్వామి అనే అతను ఎంత జిగుప్సాకరంగా మాట్లాడతాడంటే, ఒక దైవజనుని కూతురు. ఆవిడ పేరు శ్రేష్ఠ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది ఆవిడ. ఆవిడ్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అవి చదివినిపిస్తాను మీకు. ఆ శ్రేష్ఠ గారి గురించి మాట్లాడుతూ అందాల ఆరబోత, ఐస్ క్రీమ్ లాంటి అందాల ఆరబోత ఆ అమ్మాయిని ఉద్దేశించి మాట్లాడుతూ. ఇంకొకటి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ని నీ కూతురుతో వ్యభిచారం చేస్తున్నావు కెమెరా ముందుకు తీసుకొచ్చి. ఇంకొకటి ఏంటంటే పెళ్లి కొడుకు కోసం అంత తాతలాడి చచ్చే కంట పెళ్లి చేసుకుని చావచ్చు కదా. ఇంకా ఆ పాస్టర్ గారిని ఉద్దేశించి మాట్లాడు, నువ్వు కడుపుకు అన్నం తింటుంటే నీ కూతురు చేత ఎక్స్పోజింగ్ చేయించడం ఆపే. ఆవిడ పాటలన్నీ చూడండి మీరు, ఎక్కడ కూడా స్కిన్ టోన్ కనిపించేలాగా ఉండదు అన్నట్టు. ఆవిడ అందంగా ఉండడం ఈయనకి నచ్చలేదు అనుకుంటా మేబీ. ఇలాగ ఆవిడ్ని చాలా రకాలుగా మాట్లాడారనమాట. దాని గురించి ఇతని మీద కేసు ఫైల్ అయితే ఈ కేసు గురించి కూడా తిరుగుతున్నాడు ఇప్పటి వరకు. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెడతాను. ఇంతలాగా ఆడవాళ్ళ గురించి వ్యభిచారం చేస్తున్నారు, ఐస్ క్రీమ్ లాంటి అందాల ఆరబోట, వ్యభిచారం చేయిస్తున్నారు. ఇవి ఆయన గారి సంస్కారవంతమైన మాటలు. ఆయన తప్పు చేస్తున్నాడని చెప్పేసి నేను ఉపయోగించిన మాటలు అనేవి వక్రపు మాటలు అంటాను. ఎవరైతే నీ భార్యను పంపించు, ట్విన్స్ చేసి పంపిస్తాను, నీ బిడ్డలని చెప్పుకోకపోయినా పర్వాలేదు, నీ భార్యకి పిల్లలు కలిగితే అది నీ భార్య కష్టార్జితం తప్ప నీకు సంబంధం లేదని చెప్పేసి చాలా మంచి మాటలు మాట్లాడారు అనమాట మణికంఠ స్వామి. నేను మాట్లాడింది తప్పు, మీరు మాట్లాడింది మాత్రం చాలా అంటే చాలా. క్రైస్తవ సమాజము చప్పట్లు కొట్టేస్తున్నారు అందరూ కూడా, బాబు ఎంత మంచిగా మాట్లాడారని. కరెక్టే, మీ సంస్కారం వేరు, నా సంస్కారం వేరు. ఇక కొన్ని ఇంటర్వ్యూస్ లో చూస్తే గనక ఆడవాళ్ళు లోకట్టు డ్రెస్లు వేసుకుంటారు, తొడల దగ్గర లోపలికి వెళ్ళి ఇంత ఏహ్య భావంతో, మీరన్న మాటలే ఏహ్య భావమో లేకపోతే అది మీకు అలా మాట్లాడడం నీకు ఇష్టం అనుకుంటా. ఆ అమ్మాయిల గురించి ఆ పార్ట్స్ గురించి మాట్లాడతా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఇక నేను మాట్లాడే అనవసరం అనుకుంటాను. ఎందుకంటే నీ సమాజమే నువ్వు ఉమ్మివేసిందంటే ఇంకా నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వ్యూవర్స్ అదండి. ఎందుకంటే లాస్ట్ వీడియో చూసిన తర్వాత అతని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యానమాట. ఒకరి భార్యని ఒక పాస్టర్ అయ్యుండి నా దగ్గరికి పంపించని చెప్పేసి వీడియో చేసి అది రిలీజ్ చేశారంటే క్రైస్తవ్యంలో ఇలాంటి పాస్టర్స్ కూడా ఉంటారని చెప్పేసి చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్ ఆయన ఫాలోవర్స్ అనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే మీ పాస్టర్ ఉన్నారో మీ పాస్టర్ అడుగు జాడల్లోనే మీరు నడవాలని, అలాంటి మాటలే మీరు నేర్చుకోవాలని, అలాంటి పనులే మీరు చేయాలని, మీ కుటుంబ సభ్యులు చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నానండి.